హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సాటర్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. యాజ్ యూజువల్ వీకెండ్ కాబట్టి, నేను సాటర్డే కూడా కాబట్టి, సాటర్డే నేను వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటున్నాను కదా. ఆ పూజతో పాటు మీరు అప్పటికప్పుడు అనుకున్న ఇన్స్టెంట్గా చేసుకున్న ఒక మంచి స్నాక్ రెసిపీతో పాటు మిమ్మల్ని బయటికి కూడా తీసుకెళ్తాను. చక్కగా షాపింగ్ కూడా వెళ్ళొచ్చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు సాటర్డే అయినా కూడా ఎందుకో మా అమ్మాయి నిద్ర లేవలేదు. సో క్రికెట్తో స్టార్ట్ అవ్వలేదు. నేను యాజ్ యూజువల్ మార్నింగ్ లేచేసి మా కోసం ధనియా వాటర్ అయితే పెట్టాను. ధనియా మేతి వాటర్ తాగేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇక్కడ గుమ్మం ముందు ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ ముగ్గు నేను ఇంతకు ముందు కూడా పెట్టాను. మళ్ళీ ఈరోజు ఏంటో నాకు క్యాజువల్గా రికమెండ్ అయింది, బాగుంది. కానీ నేను దాన్ని కొంచెం మార్చి వేశాను. నేను వేయడం స్టార్ట్ చేశాక ఎక్కడో మర్చిపోయాను. తర్వాత నాకు వచ్చినట్టు కలిపేశాను. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇది. నేనైతే సాటిస్ఫై అయ్యాను. నేను సాటిస్ఫై అయిన రోజు మాత్రం నేను భలే హ్యాపీగా ఉంటాను. ఇంతకీ మీకు ముగ్గు ఎలా అనిపించింది? మీరు డైలీ ముగ్గు పెట్టుకుంటారా? ముగ్గు పెట్టుకుంటే ఎలాంటి ముగ్గులు పెడతారా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంక ఇక్కడ స్వామివారి కోసం పిండి దీపాల కోసం అయితే రెడీ చేస్తున్నాను. నేను మీకు ఎవ్రీ వీక్ చెప్పినట్టే స్టోర్ బాట్ రైస్ ఫ్లోరే తీసుకుంటాను నేను. అందులో కొంచెం బెల్లం, కొద్దిగా ఆవు నెయ్యి, కొంచెం ఆవు పాలు. ఆవు పాలు కొంచెం అంటే కొంచెం కాదు, మీకు అది పిండి కన్సిస్టెన్సీలో రావాలి కదా, ముద్దగా వచ్చి కొంచెంసేపు పక్కన నానపెట్టి నేను చెప్పినట్టే మీరు సెటిల్ అయ్యే టైం ఇచ్చారంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి. మీకు ఎక్కడ క్రాక్స్ లేకుండా పిండి దీపాలు కూడా చక్కగా వస్తాయి. పిండి దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ప్రీతికరం. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఫైనల్గా ఇప్పటికైతే నాకు కుదురుతుంది చేసుకోవడానికి. దేనికైనా ఆ స్వామివారి దయ ఆశీస్సులు లేనిదే మనం ఏమీ చేయలేమని నేనైతే నమ్ముతాను. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా సరే ఇప్పుడు ఈ 3 వారాల నుంచి చేసుకోగలుగుతున్నాను. ఇదైతే 3వ వారం. చాలా హ్యాపీగా ఉంది. సాటర్డే రోజు చక్కగా ఇల్లంతా క్లీన్ చేసుకోవడం. మామూలుగా కూడా నేను కొబ్బరికాయ కొట్టుకునే వరకు చేసుకుంటాను. బట్ పిండి దీపాలు చెప్పాను కదా, అనుకున్నా సరే టైం వచ్చే వరకు మనం ఏం చేయలేం అన్నట్టు ఆ స్వామివారి దయ ఆశీస్సులతో ఇప్పటికైతే చేసుకుంటున్నాను. ఎన్ని రోజులు చేసుకుంటానో తెలియదు. చెప్పాను కదా కుదిరిన రోజులు చేసుకుంటానని. నేను ఇలా 7 వీక్స్ చేయాలి అలా ఏం అనుకోవట్లేదు. సో ఎవ్రీ టైం వెంకటేశ్వర స్వామికి ఇష్టం పెట్టుకుంటే మంచిది కాబట్టి అందుకే నేను నంబర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 2 మాత్రమే చేసి పెట్టుకుంటున్నాను. ఈ పక్కంది మామూలుగా చలిమిడి వడపప్పు కోసం అని తీసి పెట్టాను. మీకు నైవేద్యాలు కూడా చేయవసరం లేదు. దీనికోసం చక్కగా ఇలా పిండి దీపాలు చేసుకొని చలిమిడి వడపప్పు పానకం పెట్టుకుంటే సరిపోతుంది. కొబ్బరికాయ ఎలాగో నేను చెప్పినట్టు నేను ఎవ్రీ సాటర్డే కొడతాను కాబట్టి కొబ్బరికాయ కూడా కొట్టేసి నమస్కారం చేసుకుంటాం. ఇంకా మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇక్కడ యాజ్ యూజువల్ ముగ్గురం కూర్చున్నాం. చక్కగా అన్నీ రెడీ చేశాను నేను. ఈరోజు మందార పూలకి వర్షాల వల్ల కిందకి వెళ్ళలేకపోతున్నాను. అవన్నీ బాగా మట్టిలో ఉంటున్నాయి. సో పాప వెళ్ళట్లేదు, నేను వెళ్ళట్లేదు. ఇంక ఈరోజు బయట నుంచి కొబ్బరికాయతో పాటు తెప్పించేసాను బిగ్ బాస్కెట్లో. నాకు ఇక్కడ తెప్పించడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ చూసారుగా అలా బంతి పూలు అయితే వస్తాయి. రోజెస్ చాలా తక్కువ.
బంతిపూలు, ఇంట్లోనే తులసి దళాలు కూడా మీరు పూజ చేసే మొక్క నుంచి తీసి పెట్టకండి. పూజ కోసం సపరేట్గా ఇంకో మొక్కనైతే పెంచుకోవాలి. నా దగ్గర పూజ చేయకుండా ఇంకో తులసి మొక్క ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ బాల్కనీలో. సో ఎవ్రీ వీక్ దాని నుంచి అయితే తులసి దళాలు కోసి క్లీన్ చేసి స్వామివారికి పెట్టుకుంటాను. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి. కొత్తగా పూజలు అవి స్టార్ట్ చేసి తెలియని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఆ ఒక్కరికన్నా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పడమే. ఇక్కడ ఫైనల్గా గోవిందనామాలు అవన్నీ చదివేసుకున్నాం. కొబ్బరికాయ కొట్టడం కూడా అయిపోయింది. మందిరం చిన్నది అవ్వడం వల్ల సపరేట్గా పీఠం పెట్టకపోతే అక్కడ అన్నీ అడ్జస్ట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. మరి సింపుల్గానే కదా, మళ్ళీ సపరేట్గా పీఠం ఎందుకులే అన్నట్టు ఇక్కడే సరిపెట్టేస్తాను. పైన సరిపడా ప్లేసే ఉంది, కాకపోతే నైవేద్యాలు పెడితే కొబ్బరికాయకి ప్లేస్ ఉండదు, టెంకాయ కొడితే నైవేద్యాలకు ప్లేస్ ఉండదు అన్నట్టు. బట్ ఉన్న దానిలోనే సర్దుకొని వెళ్ళిపోవాలి. సో ఫైనల్గా ఇలా మా స్వామివారు అయితే ఉన్నారు. మా పూజ ఎలా అనిపించింది, మీరు కూడా నమస్కారం చేసుకొని ఆశీర్వాదం అయితే తీసుకోండి. హారతి తీసుకోవడం మర్చిపోకండి. ఆ గోవిందుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సాటర్డే పూజ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. 3rd వీక్. పర్టికులర్గా ఎన్ని వీక్స్ అని ఏం లేదు, నేను ఫస్ట్ వీక్లోనే చెప్పాను కదా వీళ్ళున్న రోజులు చేసుకుందామని, అంతే. సో అలా సాటర్డే మార్నింగ్స్ బిజీగా అయ్యాయి. ఈరోజు మా అమ్మాయి క్రికెట్తో స్టార్ట్ అవ్వలేదు, ఎందుకంటే వెళ్ళలేదు, ఎందుకో పాపం లేవలేదు. సరే నిద్ర వచ్చేస్తుందేమో అని వదిలేసాం మేము కూడా. నేను లేచి మిగతా పనులన్నీ చేసుకున్నా. పూజ అయిపోయింది కదా, ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ టైం యాజ్ యూజువల్. స్మూదీ అయితే వేసుకోవాలి ఈరోజు, యాజ్ పర్ మన స్కెడ్యూల్. స్మూదీయే తాగాలి కాబట్టి వేసేసుకొని తాగేస్తాను. తర్వాత వంట కూడా చేయాలి, ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. టమాటోలు బెండకాయలు ఉన్నాయి యాజ్ యూజువల్. టమాటో పప్పు బెండకాయ ఫ్రై చేయాలా, బెండకాయ పులుసు చేయాలా, ఏం తింటారో మా వాళ్ళని ఒకసారి అడిగి దాన్ని బట్టి ఈరోజు రెసిపీస్ అయితే డిసైడ్ చేద్దాం. ఈలోగా ఈ స్మూదీ తాగేసి దేవుడి దగ్గర ప్రసాదం అవి తీసుకొని ఆవులను ఒకటి వెతుక్కోవాలి కదా మనం, ఆ పని కూడా చూసుకుంటా. ఇంతకీ మీరు ఎవరైనా చేసుకుంటారా? చేసుకుంటే మాత్రం తప్పకుండా నేను చెప్పినట్టు ఆవుకు పెట్టండి. పూజకు పూర్తి ఫలితం మీకు దక్కుతుంది. ఆవుకు పెట్టడానికి ట్రై చేయండి. దాంతోపాటు అరటిపళ్ళు ఏవో ఒక పళ్ళు, అది సంగతి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మేము సాటర్డే అంతా ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్తాం అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడాల్సిందే. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేశాను. వీకెండ్ అయినా వీక్ డే అయినా రెగ్యులర్ పనులు అయితే తప్పవు కదా. వాషింగ్ మిషన్ అయిపోయింది, మార్నింగే వేసేసి నేను స్నానానికి వెళ్ళి మిగతా పనులన్నీ చేసుకున్నాను. సో నిన్న బట్టలన్నీ తీసేసి ఉన్న బట్టలు అయితే ఆరబెట్టేసి ప్రస్తుతానికి వీటిని ఫోల్డ్ చేసే పనిలో ఉన్నాను. వంట కోసం అని మనం అక్కడ రెడీ చేసి అక్కడే ఎదురు చూస్తూ కూర్చోక్కర్లేదు. చెప్పడం మర్చిపోయాను, ఫైనల్గా మా వాళ్ళు బెండకాయ పులుసు అని డిసైడ్ చేశారు. సో బెండకాయ పులుసుకు పెట్టేశాను, ముద్దపప్పు కుక్కర్లో పెట్టేశాను. రైస్ కుక్కర్ ఎలానో రైస్ కుక్కర్లో అయిపోద్ది కాబట్టి ఇంకక్కడ నుంచొని చేసేదే ఉంది. ఇవన్నీ మడత పెట్టేసుకుంటే ఈ పని అయిపోద్ది. అన్నీ ఫోల్డ్ చేసేస్తే మా అమ్మాయి అయితే సర్దేసుకుంటుంది తను. మా వరకు నేను లోపల పెట్టేయడము, ఇక్కడ వదిలేసి సాయంత్రం సర్దడం ఎప్పుడో ఒకసారి అయితే చేస్తాను. అలా నేనైతే బట్టలు ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. నేను ముందే చెప్పినట్టు వీకెండ్ అయినా వీక్ డే అయినా మనకి ఏ పని తప్పదు, ఇంకా ఎక్స్ట్రా పనులే ఉంటాయి కానీ విసుగు విరామం అలాంటివి మాత్రం ఏమీ ఉండవు. మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయకుండా అలాంటివి ఉంటాయని. ఈవెన్ వర్కింగ్ ఉమెన్కి కూడా డైలీ మార్నింగ్ అన్ని పనులు ముగించుకొని ఆఫీస్కి వెళ్తారు కదా, అక్కడన్నా కొంతసేపు కూర్చుంటారేమో కానీ వాళ్ళు సాటర్డే సండే ఇంట్లో ఉంటే మాత్రం ఇల్లంతా చక్కబెట్టుకునేసరికి అస్సలు టైమే ఉండదు. ఇంకా నా శ్రావణ మాసం క్లీనింగ్ విషయానికి వచ్చేస్తే నేను మండే నుంచి యాజ్ యూజువల్ నా వీక్లీ క్లీనింగ్లో పార్ట్గా చేసుకుంటాను, అంతవరకే. ఐమన్ కిచెన్ యాజ్ యూజువల్. వంట అవుతుందిగా మా వాళ్ళు బెండకాయ పులుసే డిసైడ్ చేశారు. బెండకాయ పులుసు చేసి ముద్దపప్పు అయితే పెట్టాను. ఇక్కడ పులుసు రెడీ. ఇది రెడీ అయ్యేలోపు అక్కడ బట్టలు అయితే మడత పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఈ తడకా వేసేస్తే బెండకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. అండ్ ఇక్కడ ముద్దపప్పు కూడా చేశాను, చూపిస్తాను. మీరు మీ సాటర్డే స్పెషల్ లంచ్ ఏం చేసుకున్నారని నాతో చెప్పడం మర్చిపోకండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇలా ఎమ్మి బెండకాయ పులుసు ముద్దపప్పు రైస్తో అయితే మేము మా లంచ్ని ఎంజాయ్ చేశాను. పాపడ్ కూడా ఉందండి, మర్చిపోయాను. ఇంకా మార్నింగే లేచి ఆ పూజ అదంతా హడావుడి. రెగ్యులర్గా చేసుకున్నా సరే కొంచెం స్పెషల్గా ఇలా పూజ చేసుకుంటున్నాం అంటే ఎక్కడ లేని అలసట వచ్చేస్తుంది. పైగా ఉదయాన్నే లేస్తాం కాబట్టి ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ వంట ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత భోజనానికన్నా ముందే
దీపాలు అయితే ఆవుకి గోమాతకు పెట్టడానికి అయితే వెళ్ళాను. ఎవ్రీ వీక్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు కదా. ఈరోజు అయితే గుర్తుపెట్టుకొని రికార్డ్ చేశాను. చక్కగా గోమాతకు పెట్టేసి నమస్కారం చేసుకొని మేమైతే ఇంటికి వచ్చేసి భోంచేసి నేను మీకు చెప్పినట్టే రెస్ట్ అయితే తీసుకున్నాం. మళ్ళీ అరౌండ్ 4-4:30కి నేనైతే లేచి ఇంకా మామూలే మళ్ళీ ఈవినింగ్ యాజ్ యూజువల్ దీపారాధన చేసుకోవాలి. ప్లస్ నేను ఇవాళ బయటికి వెళ్ళే పని ఉందన్నాను కదా, సో బయటికి వెళ్ళే పని కూడా ఉంది కదా, స్లోగా పనులన్నీ చేసుకోవడం స్టార్ట్ చేద్దామని నేనైతే లేచి పనులు చేసుకోవడం స్టార్ట్ చేశాను. మా వాళ్ళు ఇంకా లేవలేదు, స్లోగా లేపొచ్చులే అని. మనకు కొంచెం త్వరగా మెలకు వచ్చేస్తుంది కదా, ఎందుకంటే వెనకాల పని ఉంటుంది కాబట్టి. వాళ్ళది ఏముందిలేండి, ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతంగా పడుకోగలిగిన వాళ్ళని పడుకోనివ్వడమే ఇష్టం. నాకు వాళ్ళు డిస్టర్బ్ అయ్యేలాగా సౌండ్స్ చేసుకుంటూ పని చేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. కొంతమంది అలా ఉంటారు, వాళ్ళని మనం ఏం చేయలేం. సో నేను మాత్రం ఎవరన్నా పడుకుంటే అస్సలు సౌండ్ అవ్వకుండా సైలెంట్గా నా పని నేను చేసుకుంటాను. అలా ఇల్లు క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంక ఈవినింగ్ ఏదన్నా స్నాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి వీకెండ్ ఇంట్లో ఉన్నారు, 2 షాపింగ్కి బయటకు వెళ్తున్నాం. బయటే డిన్నర్ చేసే ప్లాన్ ఉంది, కొంచెం లేట్గా వెళ్దాం అనుకున్నాం. కాబట్టి ఏదైనా స్నాక్ తినేసి టీ తాగేసి వెళ్తే కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది కదా, షాపింగ్ చేయడానికి బోల్డంత ఓపిక కావాలి. కాబట్టి ఇక్కడైతే నేను సొరకాయ గారెలు చేద్దామని డిసైడ్ అయ్యాను. ఆఫ్టర్నూన్ సొరకాయ చూశాను బెండకాయ పులుసు చేస్తున్నప్పుడు, సో ఎందుకో చేద్దాం అనిపించింది. ఇంతకుముందు కూడా నేను సొరకాయ సర్వపిండి అయితే చేశాను. సర్వపిండి బెస్ట్ అని నేను చెప్తాను, ఎందుకంటే దాన్ని మనం ప్యాన్లో చేసుకుంటాం, ఆయిల్ ఎక్కువ పట్టదు. ఈ గారెలు ఏంటంటే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ ఫుడ్డే, బట్ అప్పుడప్పుడు ఓకే, మా అమ్మాయికి ఇష్టం అని చేశాను. సొరకాయని ఇలా చక్కగా తురిమేసుకున్న తర్వాత నేనేం తీసుకోలేదు, జస్ట్ 2 పచ్చిమిర్చి, జీలకర్ర, మీకు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు. దాన్ని మిక్సీ పట్టుకొని యాడ్ చేసేసుకోండి. తర్వాత సొరకాయలో ఉన్న వాటర్ అంతా పీల్ చేసుకొని మీకు గారెలు వేసుకోవడానికి వచ్చే కన్సిస్టెన్సీ వచ్చే వరకు బియ్యం పిండి వేసుకొని కలుపుకోవడమే. ఇదంతా సుమారుగా మీరు తీసుకున్న సొరకాయ, మీ సొరకాయలో ఉన్న వాటర్ కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సరిపడా ఉప్పు మాత్రం చూసి అడ్జస్ట్ చేసుకోండి. నేను ముందే ప్లాన్ చేసుకోలేదు కదా, ముందు ప్లాన్ చేసుకున్నట్టయితే నేను పెసరపప్పు కానీ శనగపప్పు కానీ నానపెట్టేదాన్ని. అట్లీస్ట్ నువ్వులన్నా వేద్దామంటే నా దగ్గర లేవు. సరే కదా, ప్లెయిన్గా చేసినా సరే సొరకాయతో మీరు ఏం చేసినా భలే ఉంటాయి. ఇలా గారెల్లా చేసుకున్నా, చెక్కల్లా చేసుకున్నా, అదే సర్వపిండే కదా చెక్కల్లా అంటే, అలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా నమిలే కొద్దీ టేస్ట్ వస్తూ ఉంటుంది. సూపర్ హెమ్మీగా ఉంటాయి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా యాజ్ యూజువల్ నేను ఇలా పాల ప్యాకెట్ కవర్కి కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసేసి ఇలా గారెల్లా నొక్కేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఇలా వేసుకొని అటు ఇటు చక్కగా ఫ్రై చేసేసుకోండి. మన చెక్కలంత క్రిస్పీగా ఉండవు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నమిలే కొద్దీ నమలాలనిపిస్తుంది, ప్లస్ చక్కగా టేస్ట్ అయితే వస్తూ ఉంటుంది. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ గారెలు కూడా చూసారు కదా, మీరు లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే అక్కడక్కడ పొంగి మంచి కలర్లో వస్తాయి గారెలు. అయితే నేను చెప్పాను కదా, అంత క్రిస్పీగా అయితే ఉండవు ఇవి మన చెక్కల్లాగా, మెత్తగానే ఉంటాయి కానీ బట్ టేస్టీగా ఉంటాయి. ఇంతకీ మీరు ఇలా సొరకాయతో ఏ రెసిపీ చేస్తారు? ఇలా గారెలు చేసుకుంటారా, సర్వపిండి పెట్టుకుంటారా, ఏం చేస్తారనేది నాతో చెప్పండి. ఇలా ఏం వేయకుండా చేసామేంటో అనుకోకండి, చెప్పానుగా టైం లేదు, అప్పటికప్పుడు అనుకోవడం వల్ల ఇలా అయితే చేశాను. బట్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పడం మర్చిపోకండి. దీనికి కాంబినేషన్గా టీ అయితే ఉండాలి కదా, మరి పాపకి పాలు, మాకేమో టీ అనమాట. సో మంచిగా అల్లం ఇలాచి ఎక్కువ వేసి టీ పెట్టాను. టీతో పాటు అవైతే తినేసి మేము ఇంకా రెడీ అయిపోయాం బయటికి వెళ్ళడానికి. చెప్పాను కదా కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతున్నామని, బయట డిన్నర్ చేసి వచ్చేసే ప్లాన్ కూడా ఉంది. ఇంతకీ షాపింగ్కి దేనికి వెళ్తున్నాం, ఏదైనా గెస్సెస్ ఉన్నాయా? మీరు ఎవరైనా గెస్ చేస్తే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే షాపింగ్కి ఎందుకు వెళ్ళాం అనేది మీతో నెక్స్ట్ వీడియోస్లో, ఫర్దర్ వచ్చే వీడియోస్లో అయితే చెప్తాను. ఇప్పుడు చేసే షాపింగ్ చూసి ఎవరికి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అని మీరు గెస్ చేసినట్లయితే నాతో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ మనం రెడీ అయిన తర్వాత మీకు డ్రెస్ చూపించకుండా ఉంటే ఎలా? ఈ డ్రెస్ నేను చాలా రోజుల తర్వాత వేసుకున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే మన ఛానల్ ఇంట్రో ఫోటోలో అయితే ఉంటుంది ఈ డ్రెస్. దగ్గర ఐ థింక్ 1.5 year ఏమో అయినట్టుంది ఈ డ్రెస్ అయితే వేసుకొని. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది అనిపించింది నాకు కూడా.
సరే వేసుకొని బయలుదేరిపోయాం. డిఎల్ఎఫ్ మాల్కి వచ్చేసాం. లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే మా వారు యాజ్ యూజువల్ మాకన్నా ఎప్పుడు 1 కిలోమీటర్ ముందే నడుస్తూ ఉంటారు. మేమే వెనకాల నుంచి పిలుస్తూ ఉంటాం. ఇక్కడ మామ్ అండ్ డాటర్ అయితే వెనకాల వెళ్తూ ఉన్నారు. ఫైనల్గా ఉమెన్స్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. డ్రెస్ అయితే చూస్తున్నాం. ఇంకెవరికి డ్రెస్? నాకే. అర్థమైపోయింది కదా అకేషన్ ఏమై ఉంటుందనేది గెస్ చేయండి. కలెక్షన్ అయితే అదిరిపోయింది. లైఫ్ స్టైల్లో విత్ రీజనబుల్ రేట్స్. మెలాంజ్ బ్రాండ్ చాలా బాగుంటాయి యాజ్ యూజువల్. అందులో కూడా ఆఫర్స్ ఉన్నాయి. అండ్ లీబాస్లో యాజ్ యూజువల్ బై 1 at 30, బై 2 at 50 ఆఫర్ ఎప్పుడు ఉంటుంది. నేను వెళ్ళినా సరే కలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివి ఏవో ఒకటి పెడుతూ ఉంటారు కదా బిల్లింగ్ టైంలో. మా అమ్మాయి మామూలుగానే ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది, అది కొంటావా ఇది కొంటావా అని. నేనేమో ఏం వద్దులే నాన్న అని చెప్పి తీసుకొచ్చేస్తూ ఉంటా. మమ్మీస్ అంతే, పిల్లలు అంతే. ఎక్కడ మిర్రర్ కనిపిస్తే అక్కడ వీడియోస్ తీసుకోకుండా ఉన్నాం కాబట్టి మేము మా వీడియోస్ తీసుకోవడంలో బిజీగా ఉన్నాం. మా వారేమో బిజీగా బిల్లింగ్ దగ్గర బిజీగా ఉన్నారు. ఇంకా అలా బిల్లింగ్ చేసేసుకునేసరికి బాగా ఆకలేస్తుంది. ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసి నాకెందుకో బాగా గార్లిక్ నాన్ తినాలనిపించింది. నాన్ను పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసేసుకున్నాం. ఇంకా వాటితో పాటు మా ఆల్ టైమ్ ఫేవరెట్ బెంటో కెఫే సిజ్లర్ అయితే ఉండాల్సిందే. అలా మేమైతే మా డిన్నర్ ఎంజాయ్ చేసేసి ఇంటికి వచ్చేసి హ్యాపీగా పడుకున్నాం. ఒక్కరోజు వంట చేసే పని లేకపోతే ఎంత పని తగ్గినట్టు ఉంటుంది కదా. ఇదండి మా సాటర్డే అయితే ఇలా గడిచింది. మీరు మీ సాటర్డే ఏం చేశారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.